Hi Nikhil. Actually, I'm a little scared because నేను questions అన్ని రాసుకున్నాను in flow లో, but I didn't obviously can't prepare for your answers, so కొంచెం nervous గా ఉంది. When you watch a teaser, what are the few things which are like an immediate tone off, like whenever you watch them? టీజర్స్ అండ్ ట్రైలర్స్ చాలా మటుకు ఇవాళ రేపు వనబి లైక్ ఏదో చూపించాలి, ఏదో చేసేయాలి, అంటే ఎడిటింగ్ స్టైల్లో ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు వెస్టర్న్ మూవీస్ నుంచి తీసుకొని దే ట్రై సంథింగ్ యునో విచ్ డజంట్ కమ్ అవుట్ వెల్. అలాంటివి టర్న్ ఆఫ్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే టీజర్స్ పేర్లోనే ఉంది, టీజర్స్ అనేది జనాల్ని టీజ్ చేయడానికి అన్నమాట. Not to show off your these glossy effects and not to show off technical stuff, but to actually tease audience where they'll wait for the next coming trailer or next coming teaser more. Yeah. And అదే ట్రైలర్స్ తో కూడా సేమ్ ప్రాబ్లం. ట్రైలర్స్ ఏంటంటే చాలా షార్ట్ కట్ లో చెప్పకుండా ఆ టైప్ లో స్టోరీ చెప్పాలి. బట్ ప్రొడక్షన్ పీపుల్ హ్యావ్ దిస్ థింగ్ రైట్, లైక్ ఉన్నది ఈ రెండే అవకాశాలు కాబట్టి ఎంత ఎక్కువ చూపించేద్దామా, ఇప్పుడు సినిమాకి వచ్చిన తర్వాత మళ్ళీ అవే రిపీట్ అయితే అన్న ఇన్సెక్యూరిటీ లేకుండా వచ్చిన తర్వాత చూసుకుందాం, కానీ లెట్స్ ట్రై టు సెల్ ఆఫ్ వాట్ ఎవర్ వీ హ్యావ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి లైక్ సంథింగ్ దట్ ఈస్ అ వెరీ టర్న్ ఆఫ్ ఫర్ మీ ఇన్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఇస్ ద ట్రాన్సిషన్స్, విచ్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ teasers and trailers suck because they don't feel the need to flow from one part to the other. Exactly. ఇప్పుడు ఈ చంక్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఈ చంక్ కి మోస్ట్ teasers and trailers are like ఆ ఆల్బమ్ అన్ని పాటలు కవర్ అయ్యేలాగా లెట్స్ జస్ట్ సెల్ ఆల్ ద సాంగ్స్ ఇన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఉంటుంది, విచ్ ఐ థింక్ సేలబిలిటీ పర్పస్ కి ఇది వర్కౌట్ అవుతుంది, బట్ ఇట్ జస్ట్ డజంట్ లీవ్ ఎన్ ఇంపాక్ట్. ఏదో ఒక స్లైడ్ షో చూసినట్టు ఉంటుంది. అంటే సేలబుల్ కి వర్కౌట్ అయినా కూడా వాట్ డిఫరెంట్ ఆర్ యూ డూయింగ్ ఇస్ ద క్వశ్చన్. లైక్ యూఆర్ జస్ట్ ఫాలోయింగ్ ద సేమ్ టెంప్లేట్ ఆఫ్ టీజర్స్ అండ్ ట్రైలర్స్ కదా. డూ సంథింగ్ డిఫరెంట్, ఆల్వేస్ డూ సంథింగ్ డిఫరెంట్ అనేది. అందుకనే ఐ కెనాట్ వర్క్ విత్ అదర్ పీపుల్ అదర్ దాన్ పీపుల్ హూ ఐ నో. If you take an example of Prabhas Anna, even he follows the same template. Alla aina kuda he'll at least have this open ear to hear your take. Ila cheddama na ala cheddama anna anedi. So UV creations anta alane. I was going to get to this later, but like when you did the Saho trailer as well, all the sound cuts and all the sound wise transitions, I haven't seen anything like that in Telugu done before that. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు షాక్ అవుతూ ఉంటా, ఎందుకంటే ఇంత పెద్ద సినిమాకి అసలు నేను ఎప్పుడు టీజర్ ట్రైలర్ చేయలేదు, నాకు దాని రూల్స్ తెలియవు, దాని టెంప్లెట్స్ తెలియవు, ఏం తెలియదు. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఐ కుడ్ గెట్ సంథింగ్ డిఫరెంట్. సో బేసికలీ ఏంటంటే ఐ వాంట్ టు బీ అ డైరెక్టర్ ఓన్లీ, బట్ ఏంటంటే దీస్ టూ క్రాఫ్ట్స్ ఆర్ మై ఫేవరెట్, ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్. సో ఆ రెండు నా ఫేవరెట్ అయ్యేసరికి నేను రెండు కంబైన్ చేసి కొడుతుంటే అది కొంచెం కొత్తగా వస్తుంది అంతే. మూవింగ్ ఆన్, వాట్ ఇస్ యువర్ ప్రాసెస్ లైక్? యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ మోర్ ఇంటూ డైరెక్షన్ అండ్ రైటింగ్. నేను టీజర్స్ ట్రైలర్స్ ఎప్పుడు చేయాలనుకోలేదు, చేస్తా అని కూడా ఎప్పుడు ఊహించలేదు. సో నాది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. నేను ఏంటంటే సినిమా చూస్తా ఐ థింక్ ఒక 10-15 టైమ్స్ చూస్తా మూవీ. ఇంకేం జస్ట్ మూవీ చూస్తూనే ఉంటా. అండ్ దెన్ వాట్ ఐ డూ ఇస్ I start writing a script for the trailer. Oh, nice. So what I do is I have 4 acts in the trailer. అంటే ఒక్కొక్కటి క్యారెక్టరైజేషన్, స్టోరీ అండ్ దెన్ కాన్ఫ్లిక్ట్. సో యాక్ట్ 1 లో వాట్ ఐ డూ ఇస్ నేను చిన్నగా కాన్ఫ్లిక్ట్ ఏదైతే లాస్ట్ లో వస్తుందో దాని 20% కాన్ఫ్లిక్ట్ నేను ఓపెనింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తా. సో దట్ జనాలు they'll intrigue. I mean it'll be intriguing for audience. Like for instance, Saholo, like how you introduced with the Bombay robbery thing and show Neelit and Mukesh. Exactly. And then you go to the plot and you come back to it again. Atla. Exactly. Okay. So something very intriguing in the start so that audience will be like, okay, ido undi ani. And then we get into characterizations of hero, heroine, story plot and all that. అదంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్ట్ 2 మొత్తం దీంట్లోనే పోతుంది. యాక్ట్ 3 వచ్చేసి చిన్న లవ్ అండ్ రొమాన్స్ ఏదైనా చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది తప్పదు. దాని తర్వాత యాక్ట్ 4 వచ్చేసి ఇట్స్ లైక్ దిస్ బిగ్ యాక్షన్ సీక్వెన్సెస్ విత్ ఇంటర్కటింగ్ విత్ ద కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఇఫ్ యూ సీ రాధేశ్యామ్ ట్రైలర్ ఆల్సో ఐ డిడ్ ద సేమ్ థింగ్. ఇట్ ఇంటర్కట్ విత్ ద కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే బిగ్ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్కటింగ్ విత్ ద కాన్ఫ్లిక్ట్. ఇంకా యూ విల్ గో మ్యాడ్ బికాస్ యాక్ట్ 4 ఇస్
the last chance to be badass. In industry terms, bang ఉండాలంటారు కదా. సో అది. సో ఇంకా యాక్ట్ 4 ఎంత లేపాలంటే లాస్ట్ లో యాక్ట్ 4.1 అని కూడా ఉంటది, విచ్ ఇస్ ఆఫ్టర్ ద టైటిల్ యూ జస్ట్ గివ్ అ వాట్ యు సే బ్రీదర్. అంటే రామ్ కామ్స్ కి ఒక చిన్న కామెడీ సీన్ లాగా అట్లా. ఎగ్జాక్ట్లీ. బట్ ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కి యాక్షన్స్ కి ఒక చిన్న డైలాగ్ వదలాలన్నమాట, చిన్న బ్రీదర్ లాంటి డైలాగ్ వదలాలి. సో వేర్ పీపుల్ విల్ బి లైక్ ఒక 2 minutes సైలెన్స్ ఉంటది, మైండ్ బ్లాక్ అయిపోయి. Because Act 4 is going to be very, very high with music, visuals, and content, like intensity also, intense wise. So that is my whole adanta mottam script raskoni. You approach more like an screenplay writer while editing. Exactly. Because I know the visuals, I know what dialogues ekkadekade emem unnayani. So mottam oka I think ఒక 7-8 pages డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఐ కీప్ రీడింగ్ ఫర్ 2 days అండ్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ 2 days లో చేస్తా. ఒక 12th day or 13th day I start editing same visuals. So you have this much buffer period before you actually cut. Yeah, so that na edit time lo I'll only take 4 days for editing. Okay, 4 days for editing. Now because Act 1 పక్కన I also mentioned the duration. నాకు 20 seconds కావాలి, దీనికన్నా ఒక్క సెకండ్ ఎక్కువ వెళ్ళకూడదు అని. Oh wow, that's very technical. Yeah, Act 1 20 seconds, Act 3 45 seconds, Act 4 55 seconds, అలా ఎగ్జాక్ట్లీ అదే నేను ఎడిట్ టేబుల్ మీద పెడతా. Now after that 5 more days of 2.5 days of sound design and 2.5 days of music. The most difficult task is sound design. Yeah, because ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు వితౌట్ సౌండ్ డిజైన్ షార్ట్స్ నెకెడ్ అనిపిస్తాయి. బ్యాకింగ్ కోసం సౌండ్ డిజైన్ వేయాలి కదా. Like I said, Saho's thing was so cool, like how sound was used. Generally, like నేను నాకు చెప్పినట్టు ఆ ట్రాన్సిషన్స్ కోసం నేను చచ్చిపోతూ ఉంటాను కదా, like how do I go from this part to the other part. Like simply a gun reloading sound to like chuck and then you cut to like Shraddha Kapoor putting gun on Pravas. Saho's trailer is very music dependent kada. Nuvu reference track edana vaadi did you cut the trailer depending on which the composer gave you music, or he already gave you the music and then you made the cut? ఓకే, ఇది యాక్చువల్లీ చాలా మంది అడిగారు నన్ను. ఎలా ఉంటదంటే సాహో ట్రైలర్ చేసేటప్పుడు నాకు కూడా తెలియదు. నాకు కొంచెం అంటే స్లైట్లీ నాకు కొంచెం మంచి టేస్ట్ ఉంటది మ్యూజిక్ లో. ఏంటంటే నేను ఆ మ్యూజిక్ తీసుకొని ఆ మ్యూజిక్ మీద నేను కట్ చేస్తా. బట్ లేటర్ ఐ గాట్ టు నో when I asked this question to the music director, he told me that I will not copy your music, but I'll follow the same beats per minute of the music. Oh, that's BPM. Okay, yeah. So now beats per minute అంటే సేమ్ బీట్ మీదనే వాళ్ళు ఇస్తారు, బట్ డిఫరెంట్ మ్యూజిక్. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ హార్డ్, ఆయనకి చాలా కష్టం ఉంటుంది కదా. లైక్ ఎగ్జాక్ట్లీ. సో అందుకనే నువ్వు ఇంకా టీజర్స్ ట్రైలర్స్ చేయడం ఆపేరా బాబు అని చాలా మంది కూడా అన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. My first experience was with Taman. He was like absolutely amazing anamata. Shades of Saho Taman. Like I don't know how he creates sounds, video game sounds anni petti mottham mix chesi he'll give music anamata. Tell me about this decision of introducing Saho's teaser with the loud track. ఆ Squid Game లాంటి బొమ్మ ఉండి and Shraddha Kapoor di. Oh my god, right. Oh shit. Yeah, that is the only thing I can think of. Okay. But దాని నుంచి action ki, is it also part of your like experimenting, or is there any specific reason? It was completely experimental, because I'll tell you why I did that. I did that because I understood the impact, you know. నేను basically అది opening లేకుండే, అది నా first versions లో అది నా opening కాదు. I opened with directly him standing on the corner of the terrace or something. The Batman shot. బ్యాట్మ్యాన్ షాట్. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేసి ఐ వెంట్ ఇన్ టు యాక్షన్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్ దాట్. బట్ దాట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ సైలెన్స్ ఇస్ ద బెస్ట్ BGM. ఇఫ్ యూ స్టార్ట్ విత్ సైలెన్స్ ద స్టార్మ్ విల్ బి హైలీ ఇంపాక్ట్ఫుల్. ఐ స్టార్టెడ్ విత్ దట్. నేనున్నాను అనగానే అది వేరే. అండ్ ఇట్స్ ఆల్సో సార్ట్ ఆఫ్ మిస్డైరెక్షన్ కూడా కదా సినిమాతో. లైక్ సినిమా చూసుకుంటే లైక్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ లైక్ ఎ లవ్ స్టోరీ and then it goes. So you think the love is a trigger for everything, but then no trailer chusina tarvata cinema chusina tarvata you realize okay, love is like a subplot in the thing. Subplot. So that's what teasers is all about, cheating. And talking about Saho trailer, I felt the teaser was so much more impactful than the trailer, because Shraddha Kapoor like she's introduced with like some random cuts, and then she says Amrita Nair and then deputy whatever cop, and then it goes to the main plot again, and it again comes back to love story. So it felt like
ఆ బ్రీఫ్ దానికి శ్రద్ధాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఎందుకు, లైక్ డైరెక్ట్ గా రొమాన్స్ దగ్గర ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. సో 5 షార్ట్స్ శ్రద్ధా కపూర్ ఉంది కదా ఇంట్రొడక్షన్. యా I think that came up in 137th cut. Last moment lo 5 minutes lo chesina cut adi. Because they felt she's a very big actress and we are not giving introduction. I have this theory that ఇప్పుడు 10 cuts అయితే the 4th or 5th cut will be the best cut. Okay. Because that is 5th cut is like the average of like what you do and what they want. కానీ మెల్లగా they keep England was ఎందుకు తీసే అని. So somewhere around the 8th cut you're like ఇంకా సరే తీసుకొని. That's so true. Sahoki we did 137 cuts or 138 cuts for trailer. Like different kind of stories. ఈ opening different, ఆ opening different, ఇది అది అని చేసాం అన్నమాట. 138 వరకు చేసాం. I think 57th or 58th cut I vaguely remember was the best. This middle cut. Yeah, this middle cut, 57th or 58th cut was the best one. Okay, I love that. అది రిలీజ్ అయి ఉంటే నేను ఆ రోజు నేను ఒక వేరే హైప్ లో ఉంటే నేను అసలు ఇది రిలీజ్ అయితే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోద్ది ఇది అని. దాని తర్వాత ఆఫ్టర్ యూ డూ ద ట్రైలర్ ఫర్ ఎస్పెషలీ ఫర్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ 100 people come in for feedback. And I know bro, yeah. People mindset ఎట్లా ఉంటది అంటే if you start using more of sound design in the trailer, they start feeling like arey why are you cutting it like teaser? They feel teaser is more of sound design and trailer is more of dialogues and story and stuff. Problem akkada ayindi. People started feeling like arey identi teaser mona sound effects midne cut chesavu, idi kuda chinna sound effects midne eltundi idi adi ani. And then I'm telling you adi release ayi unte it was the best one. But so like tell me briefly like ఇప్పుడు వచ్చిన దానికి నువ్వు చేసిన దానికి లైక్ వాట్ వాస్ డిఫరెంట్. ఎగ్జాంపుల్ ఎలా అంటే అక్కడ 100 men డస్ట్ సీన్ ఉంటది కదా, లైక్ 100 men will be running towards హీరో. ఆ సీన్ తో ఇంటర్ కట్ అవుతూ నితిన్ ముఖేష్ విల్ బి లైక్ హలో హా ఇక్కడ ఈ డైలాగ్ హా ఇది. సో లాట్ ఆఫ్ సౌండ్స్ కమ్ ఇన్ టుగెదర్ and will make like it will give you a very musical feel. Yeah, I can relate. Do you know who did this? Gautam Menon Dhanush cinema ఉంది కదా, ఎన్నెన్నోకి పాయం తోట. The last 20 seconds is Dhanush punching and slapping and breaking things sound cut together, like generally beats ala peruta like it reaches a crescendo, right? So these sounds are cut to the beats of the rising crescendo. So it feels like a fucking orchestra in your ear. So I know what you mean. Yeah, so it was completely musical and at the same time it was telling the story. Okay, I'm telling you అది చాలా కొత్త కట్ అయి ఉండొచ్చు అంటే అది రిలీజ్ అయి ఉంటే. గైస్ ప్లీజ్ ఈ వీడియో కామెంట్స్ లో రిలీజ్ ద నాడెల్లా కట్ ట్రెండ్ చేస్తారు. ఆల్రెడీ సావ్ డిలీట్ చేసి రిలీజ్ చేయట్లేదని బాగా. You brought up a very interesting point about teasers and trailers. How do you demarcate టీజర్ లో నేను సినిమా గురించి ఎంత ఇన్ఫర్మేషన్ రివీల్ చేయాలి అండ్ ట్రైలర్ లో ఎంత రివీల్, లైక్ టేక్ సాహో ఫర్ ఎగ్జాంపుల్. అది నాకంటే ఎక్కువ డైరెక్టర్ విల్ హెల్ప్ అవుట్ లైక్ హెల్ప్ మీ అవుట్ ఆన్ దాట్ బికాస్ సాహో వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ఆ స్క్రీన్ ప్లే నాకు ట్రైలర్ లోనే అది ఎలా కట్ చేయాలో నాకు అసలు నాకు స్క్రీన్ ప్లే ఎప్పటికీ అర్థం కాలేదు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఐ హావ్ టు రీవాచ్ ద మూవీ. ఐ జస్ట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు have some patience, give it another chance and watch it eppudaina time dorukte, because you will really understand and you will get some kick out of it. You were talking in that before, right? Like cutting shots in a way that they seem random but they still like serve some purpose annattu. Yeah, like if you remember the shot, there is this basketball dribble just unte it cuts to that crane thing. I'll tell you what when basketball, I'm like so glad that you actually got that cut, but the thing is it got fucked because DI people has to match your edit, of course, right? They need to especially concentrate on these match cuts because ivi koncham oka frame ekku takku aina kuda it'll be like gone. So yeah, your match cuts adi nu chudu aa cut anta perfect ga undadu if you, but I'm glad you recognize that. And I can see that's what you were trying to do. నేను basically trailers teasers edit చేసేటప్పుడు I edit like a fan. Yeah, so నాకు ఫ్యాన్స్ ఆయన ఎలా చూడాలనుకున్నారో, at the same time I also try to bring in a few experimental stuff because Saho release ayi I think 2.5 years అయిపోయింది and still people keep celebrating Saho teaser 2 years ayindi. Saho, dude, it's fucking amazing, man. Like I'm not even like trying to budge on you or something. It's beautiful. అసలు థియేటర్ రెస్పాన్స్
it was my first time, bro, and just imagine I'm seeing these people going crazy in theaters, Yeah. whistling, clapping and all that. నేను ఆ video I know. I saw the video. So ఇప్పటి నుంచి నాకు అర్థమైంది, ఓకే సో ఇలా ఫాలో అయ్యి ఇలా చేయాలి అని ఒక ఫార్మాట్ పట్టుకున్నా. బట్ అది ఇట్ డింట్ వర్క్ ఫర్ రాధేశ్యామ్ అగైన్. సాహో ప్రాసెస్ రాధేశ్యామ్ లో అప్లై చేయడం చచ్చిపోయాను నేను. మళ్ళీ ఐ హ్యాడ్ టు క్రియేట్ అ న్యూ ప్రాసెస్ ఫర్ దిస్, బికాస్ దిస్ ఈస్ ఎంటైర్లీ అ లవ్ స్టోరీ. అసలు ఫాస్ట్ కట్స్ దీంట్లో చేయలేము. దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్రాండియర్, స్లో పేస్ షాట్స్, those long lasting shots. యా, బట్ స్క్రిప్ట్ రైటింగ్ అవన్నీ సేమ్. Okay. While I was writing that dialogue, I won't tell you అనేది, That script was given to you, no? I'm assuming. no, I've written it. అది నువ్వు రాసావా అప్పటికప్పుడు? నేను రాసాను. Yeah. Oh wow. Yeah, so అదేంటంటే ఐ నో యూ బట్ ఐ వోంట్ టెల్ యూ. సో బేసికలీ ఆ డైలాగ్ తోటి యూ హ్యావ్ టు డిస్క్రైబ్ వాట్ హీ కెన్ డూ. సో ఇట్ వాస్ సింపుల్. ఐ కెన్ సీ, ఐ కెన్ ఫీల్, ఐ కెన్ సెన్స్, Oh, yeah. that's So very interesting. everybody had a doubt about releasing the teaser in English. Again, let's try something new. What's wrong with English? So Makes sense. yeah, so as he's a big star, global star, అందరికి ఒకే లాంగ్వేజ్ లో ఆ వాయిస్ తోటి మాట్లాడితే వేరే లెవెల్ గూస్ బంప్స్ వస్తాయని చెప్పి నేను ఐ రోట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. I did not expect. I thought they'll translate it in Telugu, Kannada or various languages. Thanks to Prabhas Anna and Radha Anna for accepting whatever I do. Do you watch reaction videos for your teaser trailers and see? Because ultimately you want to know how audience are responding to what you've done, because I would be really interested to see reaction videos for my stuff. సాహోకి చూడలేదు, బట్ మొన్న క్యారెక్టర్ టీజర్ రిలీజ్ అయింది కదా రాధేశ్యామ్ది, దానికైతే చూసాను. Are you aware of Jabi Goe and Achara Kak? Yeah. So Achara Kak brought out a really interesting point where there's a shot of Prabhas, the crotch thing. Isn't that like I didn't realize it, but then she said it, I'm like, yeah, it's like a little weird to like look at the shot before you put. What are your thoughts? It was actually supposed to be watch shot, okay? It was watch itla andam. But as I told you, watch shot ki oka sound effect petta, so that ఆ సౌండ్ ఎఫెక్ట్ వినిపిస్తే మనకు వాచే కనిపిస్తుంది, ఆ మూమెంటే కనిపిస్తుంది అనమాట. బట్ ఆ సౌండ్ ఎఫెక్ట్ ఒకటి మిస్ అవ్వడం వల్ల మనకు క్రాచ్ కనిపించింది అక్కడ. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ సౌండ్ ఎఫెక్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ అ సౌండ్. చెప్తున్నా అదే. I want you to talk about some top 3 or top 5 teaser/trailers on the top of your head. I'll also say Navi, nu cheppu. I'm so sorry, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, బట్ ధనుష్ సినిమా టీజర్ Jagame Tandirama. Yeah, Jagame Tandiram's teaser was like kick-ass, Yeah. అంటే సౌండ్ డిజైన్ అది పక్కా సౌండ్ డిజైన్. Yeah. అది ఎవరు చేశారో నాకు ఇంకా పేరు కూడా తెలియలేదు, బట్ ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీజర్స్. దాని తర్వాత I remember loving Dhruva Nachitram first teaser and also second teaser. It was done by a person called Praveen Anthony. Now he also worked for RRR teasers and trailers. A teaser చేస్తారో నాకు తెలియదు కానీ he also worked for them, Praveen Anthony అని. He's amazing. He is also into sound design and all that. I want to talk about I Care a Lot అని ఒక సినిమా ఉంది. హాలీవుడ్ సినిమాలకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు థియేటర్కి రిలీజ్ చేసే ముందు ఫెస్టివల్స్ కూడా రిలీజ్ చేస్తారు కదా. Yeah. So they have all these reviews from IndieWire and all this like top class reviewers. It depends on the filmmaker, like how you can use those stuff creatively, and especially if you watch A24 trailers. Yeah, exactly. Mad ఉంటాయి అవన్నీ. Midsommar గానీ, Hereditary గానీ, అవునవును, స్విస్ ఆర్మీ మ్యాన్ ఓ సినిమా ఉంటది, దాని ట్రైలర్ కూడా చాలా బాగుంటది. This I Care a Lot I specifically want to talk about amongst all this stuff because that trailer feels like చిన్న actions కూడా like he put the effort to background వచ్చి beats ఇచ్చాడు అన్నమాట. Like if the characters are like high-fiving or like clinking their glasses or winking their eyes, and it's very exciting stuff to like trip on as well. Like ఏదో fancy effect వాడేసి do something as simple as
background వచ్చే beat కి like sync it with an action. Exactly. And I remembered the top 3 లో third one, Mission Impossible Fallout నాకు చాలా నచ్చింది. Oh yeah, they use that music for a lot of Telugu fan videos also, no? Yeah, exactly. నాకు అది చాలా నచ్చింది. They use some Imagine Dragons song, I think. Exactly. I care a lot గురించి ఇంకా ఏంటంటే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి, ప్లాట్ ఇంట్రడ్యూస్ చేసి, స్టేక్స్ ఇంట్రడ్యూస్ చేసి, అండ్ దెన్ అక్కడ వదిలేస్తారు. లైక్ దే వోంట్ అగైన్ షో మన బాలీవుడ్ సినిమా లాగా ఇది ఎలా రిజాల్వ్ అయింది, ఆమె ఎలా కాపాడుకుంది అన్నట్టు. లైక్ టేక్ ఇట్ టు ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఓ ఫక్ వాట్స్ గోనా హ్యాపెన్ అని. ఇంకా అక్కడ నుంచి నువ్వు చెప్పినట్టు యాక్ట్ 4 లాగా దే జస్ట్ షో లైక్ ఆల్ లైక్ chaotic stuff happening and they'll end it. అవును. And the beautiful thing of all this is ఇంత chaos and ఇంత fast pace దాంట్లో కూడా they'll find moments to like a long pause, like what you did for Saho trailer, and the fast దాంట్లో you have moments of this pauses kada, which I think happened in Jagametandram also, like you mentioned. Exactly. Sound effects టక్ కట్ చేసి అలా సైలెంట్ ఉంటే ఇది అనే ఫీలింగ్ లో ఉంటారు. And I really like Kurup teaser, man. The film is about Kurup. Okay. So the most safest thing to do would be to introduce Kurup in like starting first 5 seconds to 10 seconds లో, and then అక్కడ నుంచి లాక్కెళ్ళొచ్చు. 1 minute 13 seconds trailer లో Dulquer Salman comes at 50th second. అప్పటిదాకా you just have this like I'm getting chills while I'm talking about it. All these people are talking about him and you're having this like establishing shots of him, back shots here, and it also suits the cinema because it is about mystery and the investigation of Kurup. So you're only hearing about Kurup from this multiple accounts. నిన్ననే రిలీజ్ అయింది జనని వీడియో సాంగ్. దాంట్లో అరే RRR రా ఇది అని కాకుండా ఒక జూనియర్ ఆర్టిస్ట్ షార్ట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. That is what Rajamouli sir is. That is pretty much it. I think we have covered everything. Anything else? I can promote Radhesham? Yes, please. Because I'll be the first person who will be starting. Please, and it'll be my channel where it's first done. So first thing I can tell you is it's going to be very unexpected. You will not expect a film like this with the lead like Prabhasana. I'll tell you what, I've seen your decoding, I've seen your like all your one decoding was Pooja ekde చచ్చిపోతూ ఉంటది, ప్రభాస్ అది పామిస్ట్ గా ముందే చూసి తన్ని కాపాడడం ఇస్ సినిమా అని there is one theory. అలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఆల్ అబౌట్ ట్రైన్ యాక్సిడెంట్ ఏదో ఇప్పుడు ఇటలీలో జరిగిన యాక్సిడెంట్, ఇట్స్ నాట్ అబౌట్ దట్. నో అవన్నీ అసలు ఏం కాదు. It's a very smooth, it's a very dramatic, it's a very nice story. You will not expect Anna to do it. Yes, I'm anyway fucking psyched about it. But din tarvata I'm even more excited. Just keep out on Jan 14th. Yes, that is pretty much it. Thank you, Nikhil. అసలు నాకే తెలియని విషయాలు నేను మాట్లాడాను దీంట్లో. Because I'm realizing like what all I know, what all I don't know అనేది. I'm really glad. Thanks man, thanks a lot. This has been so much fun. Yes, bye. Thank you.